వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. ఈరోజు సాక్షి ఎడ్యుకేషన్ స్టూడియోలో మనం చూసుకున్నట్టయితే ప్రముఖ మెంటార్ ఫర్ యూపీఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2, ఇతర గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ కానీ, ఇవన్నిటి జాబ్స్ కూడా నిరంతరంగా స్టూడెంట్స్ని గైడ్ చేస్తూ ఆస్పిరెంట్స్కి ఒక మార్గదర్శకం చేస్తూ ఎంతోమంది సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ని కూడా తను తీర్చిదిద్దడం జరిగింది. కాబట్టి ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెంటర్, సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ సరిత దివాని మేడం గారు. మేడం, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ స్టూడియోస్ మేడం. థ్యాంక్ యూ వీఆర్ అండి. థ్యాంక్ యూ డిలైటెడ్ సో టు మచ్. హ్యావ్ యూ. థ్యాంక్ యూ సో అండ్ మా మచ్. వ్యూవర్స్కి ఎంతోమంది మా వ్యూవర్స్లో హ్మ్. ఎక్కువ ఆస్పిరెంట్స్, స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి మీ అవునండి. యొక్క అమూల్యమైన గైడెన్స్ సజెషన్స్కి వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ మేడం. సో ఆల్వేస్ సార్. సైన్స్ ఆల్వేస్. అండ్ ఎడ్యుకేషన్ మేడం, హ్మ్. యూపీఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2లో ప్రధానంగా మనం ఈ 3 చూసుకున్నట్టయితే దీనిది పర్సెంటేజ్ ఆఫ్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉంటది మేడం సైన్స్ అండ్ టెక్నాలజీస్ పరంగా? సార్ యాక్చువల్లీ బేస్డ్ ఆన్ ఎగ్జామ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వెయిటేజ్ అనేది ఉంటది. డిఫర్ అవుతుంటది. డిఫర్ అవుతూ ఉంటది. సో, యాక్చువల్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ జనరల్ స్టడీస్. సో, ఈ జనరల్ స్టడీస్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంపార్టెన్స్ అనేది రోజు రోజుకి మనకు పెరిగిపోతుందనమాట. ఎందుకు అనంటే, టెక్నాలజీ బాగా ముందుకెళ్తుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ, ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ అన్నీ వచ్చేసాయి కాబట్టి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఎవరైతే అప్‌కమింగ్ యూత్ అండ్ అప్‌కమింగ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో, వీళ్ళకి సైన్స్ అండ్ టెక్నాలజీ మీద అవేర్‌నెస్ బాగుండాలి. ఎందుకంటే, ఇప్పుడు ఒకప్పుడులాగా ఇప్పుడు గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఎవరైతే చదువుతూ ఉన్నారో, అప్పటికి టెక్నాలజీ మీద అంత ప్రియారిటీ లేదు. అండ్ ఎంప్లాయీస్ గూడా ఎక్కువగా డాక్యుమెంటరీ, సో, ఇలా మాన్యువల్‌గా మెయింటైన్ ఎక్కువ చేసేవాళ్ళు మెయింటైన్ ఆఫీస్‌లో చేస్తుంటారు. గూడా. ఇప్పుడేంటంటే అన్నీ డిజిటలైజేషన్ అయిపోయింది. ఏఐ సో, కూడా వచ్చేసింది. ఏఐ వచ్చింది. ఈవెన్ ఇప్పుడు మనకొక ఆధార్ కార్డ్ తీసుకొని మన చరిత్ర మొత్తం చెప్పేసే అంత టెక్నాలజీ వచ్చేసింది కదా! గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి గూడా టెక్నాలజీ మీద బాగా అవేర్‌నెస్ ఉండాలి, గ్రిప్ ఉండాలి. అందుకే గవర్నమెంట్ ఎగ్జామ్స్‌లో ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ రోల్ అనేది బాగా వెరీ పెరిగిపోయిందనమాట. మేడం, ఇప్పుడు అవును. సైన్స్ అండ్ టెక్నాలజీ అనంగానే స్టూడెంట్స్‌లో హ్మ్. కొంతమంది నాన్ సైన్స్ స్టూడెంట్స్ ఉంటారు. అవును వాళ్ళు సార్. కొంచెం డిసప్పాయింట్ అవుతుంటారు. లేదంటే మనం పెద్దగా స్కోర్ చేయలేము అనే ఒక డౌట్స్ ఉంటాయి. వాళ్ళకి మీరేం చెప్తారు? సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ అయినా, నాన్ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ అయినా వీళ్ళందరికీ కూడా అవేర్‌నెస్ ఉండాలి. టెక్నాలజీ అనంటే అదేదో సబ్జెక్ట్ కాదు. యాక్చువల్లీ మన దేశంలో ఏమవుతుంది? ప్రపంచంలో ఏమవుతుంది? స్టేట్‌లో ఏమవుతుంది? మన లివింగ్ స్టైల్‌లో చేంజెస్ ఎలా వస్తున్నాయి? మనం చేసే డైలీ యాక్టివిటీస్‌లో ఏమేం చేంజెస్ వస్తున్నాయి? దీన్ని బేస్ చేసుకొని సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. ఉంటుంది. దీని మీద అవేర్‌నెస్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. నన్నడిగితే సైన్స్ అండ్ టెక్నాలజీ అదొక సబ్జెక్ట్ కాదు సార్. అదొక జనరల్ నాలెడ్జ్. ఓకే. ఆ నాలెడ్జ్ ఈవెన్ ఎడ్యుకేటర్ అయినా, అన్‌ఎడ్యుకేటెడ్ పర్సన్‌కి కూడా టెక్నాలజీ మీద నాలెడ్జ్ ఉండాలి. ఉండాలి. ఓకే. అలాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన స్పేస్ టెక్నాలజీ ఉంది. స్పేస్ టెక్నాలజీని యూజ్ చేసి మన ఇస్రో నంబర్ ఆఫ్ శాటిలైట్స్‌ని స్పేస్‌లోకి లాంచ్ చేసాం. ఇప్పుడు ఎడ్యుకేటెడ్ అయినా, అన్‌ఎడ్యుకేటెడ్ అయినా అందరూ కూడా మొబైల్ ఫోన్స్ వాడుతున్నారు. వాడుతుంది. ఈ మొబైల్ ఫోన్స్‌కి కమ్యూనికేషన్ ఎలా వస్తుంది మనకు? ఇంటర్నెట్ ఎలా వస్తుంది? బేస్డ్ ఆన్ మనం కమ్యూనికేషన్ శాటిలైట్స్ నుంచి వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్, ఈ అవేర్‌నెస్ అందరికీ ఉండాలి. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏంటంటే సమ్‌వాట్ రిలేటెడ్ టు అవర్ హెల్త్ కూడా సార్. అవును. ఆ రేడియేషన్స్ కానీ, లేకపోతే దీనివల్ల మనం ఇంపాక్ట్ ఎలా అవుతున్నాం? సోషల్‌గా ఎలా ఇంపాక్ట్ అవుతున్నాం? హెల్త్ పరంగా ఎలా ఇంపాక్ట్ అవుతున్నాం? మన నాలెడ్జ్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది? సొసైటీలో ఏమేం చేంజెస్ వస్తున్నాయి? ఆ చేంజెస్‌ని మనం అడాప్ట్ చేసుకోవాలి. అడాప్ట్ చేసుకొని సో, సిట్యుయేషన్‌కి తగ్గట్టు జనరేషన్‌ని బట్టి మనం కూడా చేంజ్ అవుతూ ఉండాలి. ఇలాంటి విషయాలకి సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే జనరల్‌గా మేడం, స్టూడెంట్స్ ఫస్ట్ ఆ! వచ్చినప్పుడు దే ఆర్ మోర్ అప్‌డేటెడ్ అబౌట్ ఫిల్మ్స్. దే ఆర్ మోర్ అవును. అప్‌డేటెడ్ అబౌట్ సోషల్ మీడియా డెవలప్‌మెంట్స్. అవును సార్. అండ్ సైన్స్‌లో అసలు ఏం లాంచ్ అయింది, ఇస్రో, గగన్‌యాన్ అంటే పెద్ద మేబీ ఫోకస్ చేయరు. ఫోకస్ చేయరు. దాని గురించి పట్టించుకోరు. అదే అవును. మహేష్ బాబు ఏదైనా హ్మ్. లేటెస్ట్ అప్డేట్ ఉందంటే దే విల్ ఇమ్మీడియేట్‌లీ టెల్. సో వీళ్ళందరికి మీరు ఎట్లా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తారు? సార్ యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అని ఒక స్టూడెంట్ రెడీ అయ్యాడు అనంటే, ఆ ఎగ్జామ్‌కి సంబంధించి సిలబస్‌లో ఏమేమున్నాయి, ఇవన్నీ కంపల్సరీ నేను ఏదో ఒక విధంగా చదివి తీరాలి అనే మైండ్‌సెట్ బిల్డ్ చేసుకొని ఎంటర్ అవుతాడు. అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మైండ్ ఆయనే మోల్డ్ చేసుకొని మన దగ్గరకొస్తాడు. యాహ్! వచ్చిన తర్వాత సమ్‌వాట్ నెగెటివ్ థాట్ ఉంటది. యాహ్! ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎలా కవర్ చేయాలి?
సో, ఇందులో డైనమిక్ పార్ట్ ఏంటి? ఎన్ని సార్లు చదివినా అర్థం కానివి కొన్నుంటాయి. ఉంటాయి. ఎన్ని సార్లు చెప్పినా, ఎన్ని సార్లు విన్నా అర్థం కాకుండా కన్‌ఫ్యూజన్‌గా ఉండేటువంటి సబ్జెక్ట్స్ కొన్నుంటాయి. ఉంటాయి. సో, వాటెవర్ ఈస్ ద సబ్జెక్ట్ నేను చచ్చినట్టు చదవాలి. చదివితేనే జాబొస్తది అని స్టూడెంటే ఫిక్స్ అయ్యి మన దగ్గరకొస్తాడు. యాహ్! సో, అండ్ స్టూడెంట్స్‌తో మనం మాట్లాడేటప్పుడు వాళ్ళ నాలెడ్జ్ ఏంటి, ఎంత ఉందో తెలిసిపోతది. సో, వాళ్ళు అప్‌డేటెడ్ ఉన్నాడా? లేకపోతే చాలా బ్యాక్ ఉన్నాడా? అని మనం స్టూడెంట్స్‌తో మాట్లాడినప్పుడు మాట్లాడుతుంటే తెలిసిపోతది. పాజిటివ్‌గా ఉన్నాడా? నెగెటివ్‌గా ఉన్నాడో గూడా తెలిసిపోతది. సో, దాన్ని బేస్ చేసుకొని మనం స్టూడెంట్స్‌కేంటంటే ఫస్ట్ పాజిటివ్ ఎనర్జీని మనం ఇన్‌బిల్ట్. బిల్డ్ చేయాలి. సో, అది చాలా ఇంపార్టెంట్. అండ్ సబ్జెక్ట్ విషయానికొస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ చదవడం దట్ ఈస్ నాట్ లైక్ బిగ్ డిఫికల్ట్ టాస్క్ ఏం టాస్క్. కాదు సార్ అది. సో, డైలీ మన లైఫ్‌లో జరిగేటువంటి యాక్టివిటీసే అది కూడా. కాకపోతే కొంచెం డైనమిక్ ఎక్కువుంటుంది కాబట్టి, సో, డైలీ వీళ్ళు అప్‌డేట్ అవుతూ ఉండాలి. యాహ్! అందుకు పిల్లలు ఎక్కువగా కొంచెం విసుక్కుంటూ ఉంటారనమాట. అవును. నథింగ్ బట్ కంపేర్ దాన్ రిమైనింగ్ ఆల్ సబ్జెక్ట్స్. సో, సైన్స్ అండ్ సైన్స్ టెక్నాలజీ సమ్‌వాట్ డ్రై సబ్జెక్ట్ అనమాట అది. వాళ్ళకు. ఆ! కొత్తగా వచ్చే స్టూడెంట్స్‌కి. వాళ్ళకు. కొత్తగొచ్చే ఆర్ నాన్ వాళ్ళకి. సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళకి. నాన్ సైన్స్ లేకపోతే సైంటిఫిక్ టెర్మినాలజీస్ ఉంటాయి. అందులో ఇయర్స్ ఉంటాయి. అవును. ఇవన్నీ కూడా చదవాలి. కాకపోతే ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ గూడా చాలా చేంజ్ అయింది సార్. అదే. ఈవెన్ గ్రూప్ 1 రాసే వాళ్ళకి, గ్రూప్ 2 రాసే వాళ్ళకి కూడా ఎగ్జామ్ క్వెషన్ అనేది యూపీఎస్‌సి ప్యాటర్న్‌లోనే వస్తుంది. హ్మ్. ఇదంతా ఏంటంటే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ఇవాళ రేపు కాంపిటీషన్ అనేది బాగా పెరిగిపోయింది. అవును. ఒకప్పుడులాగా కాదు. బికాస్ దానికి మల్టిపుల్ రీజన్స్. రీజన్స్ మన ఉన్నాయి. ఇండియాలో సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ డౌన్ అవ్వడం కావచ్చు గానీ, లేకపోతే సాఫ్ట్‌వేర్ సైడ్ బాగా ప్రెషర్ ఎక్కువ ఉండడం గానీ, ఎక్కువ లే ఆఫ్స్ అవ్వడం గానీ, లేకపోతే కోవిడ్ వల్ల జరిగినటువంటి పరిణామాలు గానీ. సో, వాటెవర్ ఈస్ ద రీజన్స్ బట్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది. పెరిగిపోయింది. ఓకే. ప్రతి ఒక్కరు అప్లై చేస్తున్నారు. సో, ఇప్పుడు ఎవరిలో మనకి ఏ టాలెంట్ ఉందో మనం అది చెప్పలేం. చెప్పలేం. సో, కాబట్టి ఇది కంప్లీట్‌గా మైండ్ గేమ్ మైండ్ యాక్చువల్లీ గేమ్. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ అంటే. ఏదైనా మైండ్ గేమే. అంతా మైండ్ గేమే.